సీనుని దగ్గరుండి పెళ్ళికొడుకుగా రెడీ చేస్తుంటారు. ఇక జానకి, రఘురామ్ అప్పుడే సీను గారి దగ్గరికి వస్తారు. ఏంటి మామయ్య, అత్తయ్య ఎలా వచ్చారు అని సీను అడుగుతూ ఉంటాడు. ఇక జానకి చేతిలో ఒక నగల పెట్టి ఉంటుంది. ఇవన్నీ నాకు సంబంధించిన బంగారు నగలు కదా, నువ్విప్పుడు రామాన్ని పెళ్లి చేసుకోబోతున్నావు అంటే నా ఇంటికి అల్లుడిగా రాబోతున్నావు. నాకు సంబంధించిన ఈ బంగారంతా కూడా ఇప్పుడు నీకు సంబంధించింది. అందుకే నీకు వేయటానికి వీటిని తీసుకొచ్చాను అని నేనే దగ్గరుండి నా చేతులతో వేస్తాను అని రఘురామ్ సీను చేతికి బ్రాస్లెట్, మెడలు, ఇక చైను వేస్తూ ఉంటాడు. ఇప్పుడు నువ్వు అసలైన భర్తవి, రామాన్ని చేసుకోబోయే సీనువి రామలక్ష్మి భర్తవి, చాలా బాగున్నావు నువ్వు అని రఘురామ్, జానకి ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతారు. వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఆద్యం తగులుచుకుంటూ సీను అయితే బాగా బాధపడుతూ ఏడుస్తుంటాడు. ఏంటి నాన్న, నాకు రామలక్ష్మితో పెళ్ళి ఏంటి నాన్న, నా ప్రేమ పూర్తిగా చచ్చిపోతుంది నాన్న అని బాధపడుతూ ఉంటాడు. ఇక వెంకట్రావుని హక్ చేసుకొని మరి బాధపడుతూ ఉంటాడు. ఇక వెంకట్రావు కూడా ఇక కంటతడి పెడుతూ ఉంటాడు. ఇంకా మరోవైపు సీను రామలక్ష్మిల పెళ్లి తలుచుకొని ఆద్య అయితే ఏడుస్తూ ఉంటుంది.